అయ్యవ్వలకు పిల్లలనేది ఒక ఎమోషన్. ఆళ్ళ కోసం ఏమైనా జేస్తారు. ఆళ్ళు ఏం జెప్పినా ఇంటరు. అట్లనే ఓ బిడ్డతోని ఒట్టేపిచ్చింది ఓ పోలీస్ మేడం. అది గూడా ఎందుకు దెలుసా? ఇగ మీరే జూడుర్రి. అగో పోలీస్ మేడం తండ్రి పిల్లగాళ్ళను ఎదురెదురు నిలబెట్టి ఏం మాట్లాడుతుందని చూస్తురా? ఆమె ఓ గొప్ప కార్యమే చేపిస్తుంది చూడుర్రి. డోంట్ డ్రింక్, తాగకు ప్లీజ్, నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఇన్నరా ఏం చెప్పిస్తుందో? నాన్న నో డ్రింకింగ్, నువ్వు నాకు కావాలి అని చెప్పుడే ఆల్చం. బిడ్డ చేతు తీసుకొని ముద్దాడుకుంటా కంటి నిండా నీళ్ళు తెచ్చుకున్నా నాయన. ఉప్పల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన తండ్రిని మళ్ళా తాగొద్దని కన్న బిడ్డతోనే గిట్లా ప్రామిస్ చేపించింది SHO లక్ష్మీమాధవి మేడం. ఈ ముచ్చటిప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగ తిరుగుడుతోని చూసిరా. ఎవరు చెప్పినా ఈయన నీళ్ళు పిల్లలు చెప్తే ఎట్లకై నింటారు. ఇట్లా ఒక్క తండ్రికే కాదు అందరు తండ్రులకు ఈ మెసేజు. ఎందుకంటే తండ్రి లేకపోతే పిల్లల బతుకు ఆగం. తండ్రి అనేటోడు అందరికి అక్కరా, లేనోళ్ళకే ఆ బాధ తెలుసు. దయచేసి తాగి బండ్లు నడిపి మీ పిల్లలను ఆగం చెయ్యకుర్రి అని కామెంట్లు చేస్తుర్రు అంతా. ఏందో ఏమో ఈ నడమ సినిమా ఫంక్షన్లు అచ్చొస్తనే లేవు. మొన్న పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు ఒక ఆమె జీవాయన, మళ్ళా నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్ కి పోయి రాగా ఇద్దరు పోరగాలు జీవిడ్చిరు. వాళ్ళ కోసం పవన్ సారు దిల్ రాజు ఏం చేసిరో చూడుర్రి. ఈ నడమ సినిమా ఈవెంట్లకు గాశారం బాగాలేదనే చెప్పాలి. మొన్ననే అల్లు అర్జున్ పంచాద ఆయన దానికి ఇంకా పురాగా పరద పడక ముందే మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి తెరవడ్డది. ఆ సినిమా ఈవెంట్కు పోయి వస్తుండగా రాజమండ్రి రంగంపేట మండలం ADB రోడ్డుల కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో తిరిగి బైక్ మీద వస్తుంటే వ్యాన్ ఢీ కొట్టి మణికంఠ శరణ్ అనే ఇద్దరు వయసు పోరలు జీవిడ్చిర్రు. ఈ ముచ్చట తెలుసుడు ఆల్చం. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు 2 కుటుంబాలకు 5 లక్షలు, ఇటు సినిమా నిర్మాత దిల్ రాజు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ముచ్చట ఇట్లుంటే పండుగ పూట చేతికొచ్చిన పిల్లలు జీవిడిచేసరికి అయ్యవల బాధ చెప్పరాకుట అయింది. జర మీరు కూడా బండ్ల మీద పోయేటప్పుడు పైలం మనం చక్కగా పోయినా వచ్చేటోడు చక్కగా రాకపోతే మనకే కదా బాధ. ఏమంటారు? పైలముల్లా